అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. సీఎం చంద్రబాబు 30% ఏరియాను బ్లూ అండ్ గ్రీన్ ఏరియాగా ఉండాలని ఆదేశించారని మంత్రి సిఆర్డీఏ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. ప్రతి రోడ్డులో సీజన్ల వారీగా పూలు పూసే మొక్కలు, బఫర్ జోన్లో రోడ్డుకు ఇరువైపులా రోడ్డు మధ్యలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. శాఖమూరులో అమ్యూజ్మెంట్ పార్క్, మరో 30 ఎకరాల్లో టికెట్ లేకుండా పబ్లిక్ పార్క్, 20 ఎకరాల్లో దశావతార పార్కుకు రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. 2026 జనవరి చివరి నాటికి పార్కులు తయారయ్యేలా టెండర్లు పిలుస్తున్నట్లు నారాయణ తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే ఈరోజు జరుగుతుందో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంటే వర్షాకాలం సీజన్ పోవటం, ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. గ్రీన్ అండ్ బ్లూ దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడీసీ వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు. వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్, అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబుల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో 1244 కిలోమీటర్ లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ పవర్ సైట్, ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా, ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా. ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉండేదో స్టడీ చేసి దానికి వచ్చింది. అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ ఏదైతే ఉందో 450 కిలోమీటర్ లెంత్లో. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ